మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 3-7 వచనాలు. ఆ 2 వచనాలని జాగ్రత్తగా చదివి చూడండి. అందులగుటయే 3వ వచనం ఒకసారి చదవండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారకమునకు దూరముగా ఉండుటయే అదే పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. ఇప్పుడు 7వ వచనంలో పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు, అంతే. ఆ 2 మాటలు చూడండి. పరిశుద్ధులుగా ఉండడం, పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం. ఇప్పుడు దాన్ని కొంచెం ఇంటిమేట్గా, కొంచెం లోతుగా, కొంచెం దేవునికి సమీపమైన మాటగా, కొంచెం దగ్గరగా ఆలోచన చేసి చూడండి. అసలు పరిశుద్ధంగా ఉండడం అంటే ఏంటి? డెఫినేషన్స్, ఇంట్రడక్షన్స్ కొన్ని ఉంటాయి. దేవుని యెహోవాను భయభక్తులు కలిగి ఉండుటయే, లేదా చెడుతనాన్ని విసర్జించుటయే పరిశుద్ధత అని, కానీ పాపం లేకుండా పవిత్రులంగా జీవించడమే పరిశుద్ధత అని, అలా కొన్ని కొటేషన్స్ అలాంటివి ఉంటాయి. డెఫినేషన్స్, వచనాలు అలాగ ఉంటాయి. అసలు మామూలుగా అసలు అన్నీ కలగలుపుకుంటే, వాక్యం అంతా కలిపి చూస్తే, పరిశుద్ధ గ్రంథం అంతటిని కలిపి చూస్తే పరిశుద్ధత అంటే ఏంటి? అది ఒక క్రియ, అదొక క్యారెక్టరా, అదొక జీవితమా, అదొక మనస్సా, అదొక ఆత్మ, అదొక ప్రేరేపణ, అదొక ఇష్టమా, ఒక ఆలోచన, ఓ తలంప, ఓ రూపమా? పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అనగానే మీకేం గుర్తొస్తుంది? ఏ వాక్యం పరిశుద్ధ గ్రంథంలో నుండి చదివినా ఫస్ట్గా మీరు చేయాల్సింది ఆ వచనములో, ఆ వచనానికి, ఆ వచనములో దేవుడు ఎంత కనపడుతున్నాడు, అదేనా? ఆ వచనంలో దేవుడు ఎంత కనపడుతున్నాడు, ఆ వచనము దేవుణ్ణి ఎంత చూపిస్తుంది, అర్థమైందా? ఆ 2 ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు కొంచెం నియర్గా వెళ్ళగలుగుతాం వాక్యం లోపలికి. ఇప్పుడు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? పరిశుద్ధత అనేది దేవుని తత్వం. ఇంకో మాటలు చెప్పాలంటే పరిశుద్ధత అనేది దేవుని స్వభావం. పరిశుద్ధత అనేది దేవుని స్వభావం. ఇప్పుడు దేవుని స్వభావం ఏంటి అంటే ఏమనాలి? పరిశుద్ధత, అంతే. పరిశుద్ధత అనేది ఆయన స్వభావము. ఆ స్వభావము మనం కావాలని ఆశపడుతున్నారు, అర్థమైందా? అంతేనా? పరిశుద్ధత ఆయన స్వభావం. చూడండి, దేవుడు మనల్ని ఎంత డియర్గా ప్రేమిస్తాడు, ఎంత లోతునకు ప్రేమిస్తాడు. మన ఊహకు అస్సలు అందదు ఆయన ప్రేమ తీరు. మన ఊహకి మనమే పరిశుద్ధత అవ్వాలి. అప్పుడు ఎందుకు అనంటే, మనల్ని భూమి మీద శరీరములో ఉంచింది ఎందుకు అనంటే, మన ద్వారా మనమే పరిశుద్ధత కదా. పరిశుద్ధత అంటే ఆయన స్వభావం, ఆయన తత్వం, ఆయన గుణం పరిశుద్ధత అంటే. ఇప్పుడు మనము లోకానికి కనపడుతున్నాము అని అంటే, లోకానికి ఎవరు కనపడుతున్నట్టు? దేవుడు కనపడుతున్నట్టు. చూడండి ఎంత డైరెక్ట్గా మనల్ని, మన బాడీని తీసుకుని, మన దేహం తీసుకుని ఆయన లోకముతో ఎలా క్రియ చేస్తున్నాడో. పరిశుద్ధత ఆయన తత్వం, పరిశుద్ధత ఆయన గుణం, పరిశుద్ధత ఆయన స్వభావం, పరిశుద్ధత ఆయన ఇష్టం. ఇప్పుడు మనము ఆ స్వభావముగా ఉండాలి, పరిశుద్ధముగా. మన క్రియలు ఉండడం, మన చూపులు ఉండడం, మన జీవితం ఉండడం అది తర్వాత సంగతి. మనమే ఒక పరిశుద్ధ స్వభావం అవ్వాలి, మనమే ఓ పరిశుద్ధ స్వభావం అవ్వాలి. We are the face of God to the world. మనమే దేవుని ముఖము లోకానికి.
దేవుణ్ణి చూపించే ముఖము లోకానికి. ఇప్పుడు యేసు ప్రభువారు అన్నారు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, నన్ను ఎరిగి ఉన్నవాడు తండ్రిని ఎరిగి ఉన్నవాడు. ఇప్పుడు నేను యేసు ప్రభువారిని చూశాను అంటే నేను తండ్రిని చూశాను. ఇప్పుడు నేను తండ్రిని చూస్తున్నాను అని అంటే నేను తండ్రి లాగానే, కుమారుని లాగానే ఉన్నట్టు నేను చూడగలుగుతున్నాను అంటే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు లోకము నన్ను చూసిందనుకో, ఎవరిని చూస్తున్నట్టు? దేవుణ్ణి చూస్తున్నట్టు. ఎంత ఇంటర్లింకో చూడండి. అందుకే బల్ల కొద్ది మీరు మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి, మీ చిత్తవృత్తి యందు పరిశుద్ధులయుండుడి, మీ క్రియలందు పరిశుద్ధులయుండుడి, మీ సమస్త ప్రవర్తనలో మీరు నిష్కళంకులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి. ఎందుకు అనంటే వీఆర్ ద ఫేస్. మనం దేవుని ముఖము, భక్తులు అన్నారు కదా, నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేసి మమ్మను రక్షింపుము అంటారు. నీ ముఖం మా మీద ప్రకాశించాలి, ఆ ముఖము అనేకులకు వెలుగును ప్రకాశింపజేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంత లోతులకు ప్రేమింపబడినామో చూడండి. మనం దేవుడు తన అద్వితీయ అంటే ఏకైక కుమారుని భూమి మీదకు పంపించి అనేకమైన కుమారులను తయారు చేశాడు. అందుకే హెబ్రీ పత్రికలో ఉంటుంది కదా ఆ మాట, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. 10వ వచనం, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ఆయన పరిశుద్ధ పోలిక, ఆయన పరిశుద్ధత అనే పోలిక మన యందు కనబడాలి కదా. మన యందు పరిశుద్ధత ఆయన స్వభావం. పరిశుద్ధత అనేది మనము అంటించుకున్నట్లుగానో, లేకపోతే మనం బట్టలు వేసుకున్నట్లుగానో, మనం అలంకరించుకున్నట్టుగానో కనపడకూడదు. పరిశుద్ధత అనేది మన స్వభావం లాగా రావాలి. అని అంటే మనం దాన్ని అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి. పరిశుద్ధతని అంటించుకోవడం కాదు, పులుముకోవడం కాదు. ఆదివారం అప్పుడు పులుముకోవడం, ప్రార్థన అప్పుడు పులుముకోవడం, బల తీసుకునేటప్పుడు పులుముకోవడం, ఎవరైనా సేవకుడు కనపడినప్పుడు పులుముకోవడం, సంఘ విశ్వాసులు కనపడినప్పుడు సెటరేట్ అయ్యి పులుముకోవడం. అలా కాదు. పరిశుద్ధత మన స్వభావం అవ్వాలి. అదే ఆయన ఇష్టం. పరిశుద్ధత ఆయనకి ఇష్టం. ఆ ఇష్టము మనం అవ్వాలి. అందుకు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టింది. మనం ఎవరమో, మనకి ఆయనకి సంబంధం లేదు. కానీ రూపం పోగొట్టుకున్నప్పుడే మొత్తం పోయింది, సంబంధం అంతా తెగిపోయింది. అయినా ఎందుకు దేవుడు ఈ భూమి మీదకి వచ్చారు, ఎందుకు దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు మరణించారు, ప్రాణత్యాగం చేశారు అని అంటే మనమే ఆయన ఇష్టమై ఉన్నాము. ఒక సంబంధం అని అంటే మాటలు పెరిగి కాని మాటలు పలిగేసి కొంచెం బాగా రోషం పుట్టించే మాటలు పలికి బంధం తెంచుకునే బంధం కాదు ఇది. ఏదో తీర్పు విధించేసి కఠినంగా మాట్లాడేసి బంధాలు తెంచుకునే విధంగా తెగిపోయే బంధం కాదు ఇది. ఆత్మ ఆయన విడిచిన ఊపిరే ఇది బ్రతుకుతోంది. సో ఇది ఆయన ఇష్టం. ఈ ప్రాణం ఆయన ఇష్టం, ఆయన చిత్తం. ఈ ప్రాణము పరిశుద్ధం అవ్వాలి. అది ఆయన ఇష్టం. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభువా, నేను నీ ఇష్టం అవ్వాలి, పరిశుద్ధం అవ్వాలి. నా నిలువెల్ల నా సమస్త ప్రవర్తనలో, నా సమస్త క్రియలలో, నా మాటలలో, నా జీవిత విధానం అంతటిలో నేను నీ ఇష్టం అవ్వాలి, నేను నీ చిత్తం అవ్వాలి. దేవా, నీ చిత్తం ఏంటి అని నాకు చెప్పు అని అడగడం కాదు. ప్రభువా, నేనే నీ చిత్తం అవ్వాలి. అదే ఎలాగుంటుంది? కానీ అది చాలా బరువైన క్వశ్చన్ కదా. ఏదో ఒక టైం వచ్చిన తర్వాత, దేవా ఇదిగో నేను ఏ కోర్స్ తీసుకోవాలి, నీ చిత్తం ఏంటో చెప్పు. దేవా, నేను ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, నీ చిత్తం ఏంటో చెప్పు. నేను ఏ బుక్ కొనుక్కోవాలి, నీ చిత్తం ఏంటో చెప్పు. ఏదో 4-5 మాటలు సెలక్షన్ కంటే చిత్తం సరిపోద్దులే. కానీ
అసలు ఇంకా పూర్తి జీవితమే నీ చిత్తం అయిపోవాలి అని అంటే కష్టం. దేవుని స్వభావం ఏంటంటే పరిశుద్ధత. ఇప్పుడు దేవుణ్ణి తల మొదలుకొని అరికాలు వరకు దేవుని నిలువెల్లా కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధ స్వభావం గలవాడు, పరిశుద్ధ తత్వం గలవాడు. పరిశుద్ధులముగా ఉండుటయే మనం పరిశుద్ధులముగా ఉండుటయే దేవుని చిత్తము. అంటే దాని అర్థం ఏంటి? మనము ఆయన చిత్తం అవ్వాలి. 10వ అధ్యాయం 7వ వచనం. గ్రంథపు చుట్టలో ఉన్న గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అంతే, నీ చిత్తమే నేను. నాకు పై వచనంలో ఉంటుంది 5వ వచనం. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరం, అదే నీ చిత్తం. ఆ చిత్తం నెరవేర్చడానికే నేనే ఆ చిత్తాన్ని, అందుకే ఈ భూమి మీదకి వచ్చేసాను. శరీరం తీసుకొని వచ్చేసాను, శరీరం దాల్చుకొని వచ్చేసాను. దేవా నీ చిత్తం ఏంటి అని అడిగే స్థితిలో వద్దు, కానీ దేవా నేనే నీ చిత్తం అవ్వాలి, నేనే నీ ఇష్టం అవ్వాలి అని అడిగేంత అనుభవంలోనికి మనం అందరం రావాలి. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మనం ఇంటిలో దీవించుగాక. ఆమెన్, ఆమెన్.